హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 19th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే 84 క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినటువంటి ఫస్ట్ రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ అమలు చేసినటువంటిది. అడిగింది కూడా ఫస్ట్ అడిగారు. ఇక్కడ మనకు ముందు సెషన్స్తో పోల్చుకుంటే కన్నా కొంచెం చూడవచ్చు, అంటే ఆ టాపిక్స్ నుంచి రిపీట్ కాలేదన్నమాట. టిష్యూస్ అయితేనేమి ఇలాంటివన్నీ, కణజాలాలు ఇలాంటివన్నీ. సో చూద్దాము. ఖేలో ఇండియా పథకంకి కేటాయించినటువంటి అమౌంట్ ఎంత కోట్లలో చెప్పారండి. ఇక్కడ మనకు ఖేలో ఇండియా పథకము 2024-25 అయితే కన్నా 800 crores అండి. 2025 to 2026 అయితే కన్నా 1000 కోట్లు అనమాట. 1000 కోట్లు కేటాయించారు. సోర్స్ కోడ్ బై బిగినింగ్ బుక్ అనేది రాసినది ఎవరంటే బిల్ గేట్స్. అసెన్స్ ఇన్ పారాలసిస్ అండి. ఈ వ్యాధికి మరో పేరు అని అడిగారనమాట. సో ఏదో మనకు గాతో వచ్చేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుందండి. సో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఐఏఎస్ ద్రోణాచార్య ఈ పక్కన ఇంకా మనకు ఐఏఎస్ కాదు ఐఎన్ఎస్ అండి. ఓకే, ఐఎన్ఎస్ ద్రోణాచార్య. ఇంకా మన కింద ఇన్స్టిట్యూట్స్ అనేది ఇచ్చి దాని కేంద్రాలు జతలు చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది మనం చూసినట్టయితే ఇదంతా జీకే కరెంట్ అఫైర్స్ కింద. నెక్స్ట్, జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు ఇచ్చారు. సరోజినీ నాయుడు కాదండి, ఆశా పూర్ణాదేవి. బుక్కర్ అవార్డు పొందినటువంటి వారైతే అరుంధతి రాయ్. ఇది రైట్ అవుతుంది. సాహిత్య అకాడమీ పొందిన వారిలో ఫస్ట్ భారతీయ మహిళ ఎవరంటే అమృత ప్రీతం. ఇది రైట్ అవుతుంది. అంటే ఇది మనకు ఏబీసీ ఇచ్చేసి ఏబీ రైటా, బీసీ రైటా, ఏసీ రైటా అని అడిగారు. సో ఏసీ అనేది మాత్రమే రైట్, బి అనేది రాంగ్ అనమాట. ఎక్కువగా మనకు చూసుకున్నట్టయితే మ్యాచింగ్స్ ఎక్కువ అడిగారనమాట. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తంలో మ్యాచింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా ఏబీసీలు ఇచ్చేసి ఏది రైట్ అనేది ఎక్కువగా అడిగారు. ఈసారి డైరెక్ట్ బిట్స్ అనేటివి ఏదో చేతి వేళ్ల మీద వేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఎఫ్ఎల్ఎన్ సంబంధించి ఓకే, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి ఇది మనకి ఎఫ్ఎల్ఎన్ అంటే దీనికి సంబంధించి అడిగారనమాట. సరికాందో సరైందో అడగడం అనేది జరిగింది. నెక్స్ట్, అందరికీ విద్య అందరూ చదవాలి బ్రాకెట్లో అందరికీ విద్య అని ఇచ్చేసి ఇది ప్రవేశపెట్టింది ఎవరు? ఎస్ఎస్ఏనా, ఓడిఏనా, ఏపీ పెప్పా, డి పెప్పా అని ఇచ్చారు. ఎస్ఎస్ఏ అనేది రైట్ ఆన్సర్. అహోబిలంలో మనకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణము ఏ రోజున జరుపుతారు? చైత్ర శుద్ధ పాడ్యమీన, ఆషాఢ శుద్ధ పాడ్యమీన, పాల్గొన శుద్ధ పాడ్యమీన ఇచ్చారు. పాల్గొన శుద్ధ పాడ్యమి. ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటిది. మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో ఉందండి. మనకు అన్ని సంబంధించి ఉపవాచకం సంబంధించి ఒకటి చదువుతాం కదా. సో ఉపవాచకం లాగా మొత్తం మ్యాటర్ వాటిల్లో నుంచి రిపీట్ అయిందనమాట. సో ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. మన వీడియో క్లాస్లో కూడా రిపీట్ అయిందనమాట. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేసినటువంటిది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. అన్వేషణ పద్ధతి అనేది మనకు కనుగొన్నది ఎవరంటే ఆర్మ్స్ట్రాంగ్ అని తెలుసు. కానీ కింద ఆప్షన్స్లో మనకు ఆర్మ్స్ట్రాంగ్, నెక్స్ట్ పార్కర్ అని కూడా ఉందన్నమాట. సో ఆర్మ్స్ట్రాంగ్ వెస్ట్ వే అని కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటిలోనే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్స్ చూసినట్టయితే ఆర్మ్స్ట్రాంగ్ మరియు వెస్ట్ వే అనేది మనకు సమర్థించిందైతే వెస్ట్ వే అనమాట, ప్రతిపాదించిందైతే ఆర్మ్స్ట్రాంగ్. సో అందుకే మనకు 2 ఇవ్వడం జరిగింది. ఈశ్వరీబాయ్ పటేల్ సంబంధించి 6th, 7th, 8th క్లాసెస్లో సంబంధించి హవర్స్ అనేది ఇప్పుడు ఎకనామిక్స్ వీటన్నిటికీ ఉంది కదా. సో వాటికి ఎకనామిక్స్ లేదు, సారీ, ఇది మనకి సోషల్ పార్ట్ ఏదైతే ఉందో జియోగ్రఫీ వీటన్నిటికి సంబంధించి వాటికి మనకు కేటాయించినటువంటి హవర్స్ అని చెప్పి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్లో మనకి 2 hours ఉంది, 6 ఉంది, 8 ఉంది సంథింగ్. సో ఇక్కడ మనకు 6 అనేది రైట్ అని చెప్పి అనుకుంటున్నాం. మీకు ఏమైనా కరెక్ట్ ఆప్షన్ కానీ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయొచ్చు. ఇది మనకు పిఐఈలో ఉంటుందన్నమాట. గాజు కడ్డీ స్థావర విద్యుత్ వల్ల ఇప్పుడు గాజు కడ్డీని వేరే దాని మీద మనకు గుడి మీద రుద్దడం ద్వారా ఆవేశం పొందుతుంది కదా. సో ఆవేశం పొందడంలో గాజు కడ్డీ పొందేటువంటి ఆవేశం ఏంటి అని అడిగారు. ధనావేశమా, రుణావేశమా, ఏది కాదా లేదా చెప్పలేమా? సో ఇక్కడ మనకు ధనావేశం అని చెప్పచ్చు. ఇది మనకు సైన్స్లో ఉంటుందండి. సైన్స్ సంబంధించి 7th, ఓకే, 7th, 6th మనకు చూసుకోవచ్చు. 7th ఆల్మోస్ట్. ఫిజిక్స్లో మనకు రిపీట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఫిజిక్స్ సబ్జెక్ట్ కింద వచ్చినటువంటి టాపిక్స్. ఇది కూడా మనకు పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచే రిపీట్ అయినాయండి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచే రిపీట్ అయినాయండి. మనకు కంటెంట్ వరకు అయితే కన్నా వాటిలో ఇచ్చేటివే మనకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇచ్చాం కదా. సో వాటిలోంచే రిపీట్ అయ్యాయి. 13th సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ 100+ క్వశ్చన్స్ అనేవి కూడా వీడియోస్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. పీడిఎఫ్స్లోంచి చూపించడం అనేది జరిగింది మీకు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి. సో ఇవి కూడా మనకు ఈరోజు అయిన సెషన్స్లో కూడా కంటెంట్ వరకు అయితే కదా మన పీడిఎఫ్స్లోంచే వచ్చాయి. మీరు కావాలంటే
చూడండి మీకు పీడిఎఫ్స్ అనేటివి మీకు ఇప్పటికైతే తక్కువ కాస్ట్లో ఉంది, 199 రూపీస్కే ఉంది, 3 months వ్యాలిడిటీతో. మీకు ఇక్కడ మనం చూసినట్టయితే 3rd to 10th లెసన్ వైజ్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ప్లస్ వీడియోస్ 2 ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు సైకాలజీ కూడా అకాడమీ నుంచే ఇచ్చారండి. మెయిన్ మొత్తం మనకి ఇక్కడ ఈరోజు జరిగిన సెషన్లో కూడా మనకంతా అకాడమీ నుంచే ఇచ్చారు. అకాడమీ బుక్ ఎవరైతే చదివి వెళ్ళింటారో వాళ్ళు ఈజీగా సైకాలజీ అనేది చేసింటారనమాట. అకాడమీ నుంచే ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. తక్కువ టైంలో మీరు ఎక్కువగా మీరు చూసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పటికైతే మీరు 7th 8th అయితే ఫుల్గా చూసుకోండి. 7th 8th నుంచి ఎక్కువగా ఇచ్చారు, 9th 10th తక్కువ ఇచ్చాడు. కానీ సో ఇక్కడ మనకు అన్ని కింది వాటిలో సరైనది ఏది అని అట్లా కాకుండా ABCD ఇచ్చేసి AB రైటా CD రైటా ఇలాంటివి ఇస్తున్నారు కదా. సో అందుకే మీకు ఇవి కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే కదా మీరు కంపల్సరీ దాని మీద పట్టు సాధించాలన్నమాట. ఏదో ఆప్షన్లో ఉందిలేండి నేను కనుక్కుంటా, లేదో ఆప్షన్ చూస్తే కనుక్కుంటానంటే సరిపోదన్నమాట. కంపల్సరీ నేర్చుకోండి. 7th 8th నుంచి ఎక్కువ ఇస్తున్నాడు. సో 8th 7th 8thలో అయితే మనకు జాగ్రఫీ ఇదంతా మెయిన్ జాగ్రఫీ బయాలజీ అంతా చూసుకోవచ్చు. 9th 10th నుంచి కూడా టచ్ చేస్తున్నాడు, టచ్ చేయలేదని కాదు. సో టచ్ చేస్తున్నాడు, సో చూసుకోవచ్చు అనమాట. పైన చూసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ అడిగేటివన్నీ ఎక్కువగా 7th 8th నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. అప్లికేషన్ అడిగేటివి ABC రైటా BC రైటా అలాంటివన్నీ. సో ఇక్కడ మనకి 9th 10th అయితే డైరెక్ట్ బిట్స్ అలాగా అడుగుతున్నాడు అనమాట. సో చూసుకోండి కంపల్సరీ. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. 7th 8th అయితే మీకు 8th వరకు అయితే హ్యాండ్ రిటన్ ఉంది. సో 7th 8th కంపల్సరీ చదువుకొని వెళ్ళండి. 9th 10th అనేది జస్ట్ చూసుకొని వెళ్ళా కూడా సరిపోతుంది. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాము. సో అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే పశ్చిమ విక్షోభాలు, ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉండేదే. పశ్చిమ విక్షోభాలు అనేవి ఇది కూడా మన పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేసాము. ఎక్కడ వస్తుందంటే శీతాకాలంలో మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? శీతాకాలము, వేసవి కాలము, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అని ఇచ్చాడండి. శీతాకాలం దక్కన్లో గల ఏకైక మహాజనపదం ఏంటంటే అస్మక అనేది మనకు దక్కన్లో ఉంటుందన్నమాట. మిగతావన్నీ పైన ఉత్తరం పక్కగా ఉంటాయి. సో ఇవి ఒక్కడ మన దక్కన్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. అశ్విని కురిస్తే అంతా నష్టం అంటే మనకి ఇది సామెతనా, ప్రమేయమా, లేకుంటే పొడుపు కథనా, లేక జాతీయమా అని అడిగారనమాట. సో సామెత అనేది రైట్ ఆన్సర్. కవీంద్రుడు అనే పదాన్ని పిల్లవాడు ఏం చేశాడంటే సంధిగా విడదీశాడనమాట. విడదీసి ఆన్సర్ చెప్పాడు. సో దేన్ని బేస్ చేసుకుని ఎలా ఆన్సర్ చెప్పినారు కదా. సో ఏ విధంగా కింద ఏ పద్ధతిని బేస్ చేసుకున్నాడు? ఆగమన పద్ధత, నిగమన పద్ధత. సో ఇది మీరు ఆన్సర్ తెలిస్తే కన్నా మీరు కింద టైప్ చేయండి. ఇక్కడ ఆన్సర్ 2 విధాలుగా వస్తుందన్నమాట, 2 విధాలుగా. కవి ప్లస్ ఇంద్రుడు అని వస్తుంది. సో సూత్రాన్ని చేసుకొని చెప్పాడు కాబట్టి నిగమన పద్ధతి అని చెప్పచ్చు. అలా కాకుండా కవీంద్రుడు అనేది ఒక ఎగ్జాంపుల్, డైరెక్ట్ సూత్రం ఇవ్వాల. కవీంద్రుడు అనేది ఇట్లా విడదీసుకొని చెప్పాడు, ఇక్కడి నుంచి ఆగమనగా తీసుకోవచ్చు. సో అలా ఎలానో ఇక్కడ మనకి కింద చూడండి, ఆగమన నిగమనాన ఏదో మీరు ఇక్కడ కింద కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ కన్నా మీకు తెలిసింది కరెక్ట్గా కన్ఫామ్గా మాకు ఇదే రైట్ ఆన్సర్ అని తెలిస్తే కానీ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. కింద సూపర్లేటివ్ డిగ్రీని రాయలేము కింది పదాల్లో దేన్ని అని చెప్పి అడిగారు. గుడ్, బ్యాడ్, ఈవిల్, ఎక్స్ట్రీమ్ అండి. ఇది కూడా కామెంట్ చేయండి కింద. గుడ్డుకు బ్యాడ్కి అయితే ఉంది సూపర్లేటివ్, మీరు కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కదా. మెహ్రన్ చెప్పినటువంటి సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే ప్రవర్తననే ఇది అని చెప్పింది. అది ఏది? వైఖర్య, విలువ, అలవాట, అభిరుచ. ఇవి కూడా మీరు కింద తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మహీరుహం ఉత్పత్తి అర్థం వాళ్ళు ఇచ్చేసారు. భూమి నుంచి మొదలైనది సంథింగ్ ఇచ్చేసి దీని యొక్క ఉత్పత్తి అర్థం అని చెప్పి ఇవ్వడం అనేది జరిగిందండి. మహీరుహం. కొన్ని పుస్తకాలు అనేటివి రుచి చూడాలన్నమాట, కొన్ని నవిలి మింగాలన్నమాట, కొన్ని జీర్ణం చేసుకోవాలి అని అన్నది ఎవరు అని ఇచ్చారు. ఇది కూడా కామెంట్ చేయండి. మనకు ఆప్షన్స్ తెలియట్లేదు సరిగ్గా. లేక ఏ క్లాస్ నుంచి ప్రవేశపెట్టాలి? లేఖ రాయడం అనేది, లెటర్ రైటింగ్ అనేది ఏ క్లాస్ నుంచి ప్రవేశపెట్టాలి? ఇక్కడ మీకు 3rd, 4th, 5th, 6th సంథింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. 5th అయితే అనుకుంటున్నాము. ఓకేనా. ఎడిటోరియల్ సంబంధించి సరికానిది అండి. అన్బయాస్డ్ అప్రోచ్ దాంట్లో యూజ్ చేస్తామా, బయాస్డ్ అప్రోచ్ యూజ్ చేస్తామా? ఇంక మిగతాయి మనకు అర్థమయ్యేటట్టే ఉన్నాయి ఎడిటోరియల్ సంబంధించి. ఓకేనా. సో ఇది సరికానిది అడిగారు అనమాట. పాటించండి సరికానిది అని అడిగారు. ది బన్యాన్ ట్రీ అనేది రచించింది ఎవరంటే రస్కిన్ బాండ్. రచించింది ఎవరని అడగల, వాడే ఇచ్చేసారు రచించింది ఎవరు అనేది ఇచ్చేసి. అది ఏ ప్రక్రియ అంటే మనకు అది స్టోరీనా, ఈ బన్యాన్ ట్రీ అనేది పోయమా, లేకుంటే ఎస్సేనా, లేక డ్రామానా? ఇదైతే మనకు షార్ట్ స్టోరీ అవుతుంది. సో మనకు ఆప్షన్స్లో స్టోరీ ఉంది కాబట్టి పెట్టచ్చు అనమాట. వన్స్ అపాన్ ఏ టైమ్ అనేది మనకు బుక్ ఎవరు రచించారు అని ఇచ్చారండి. ఒకారా అనే ఆయన రచించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి చూసినట్టయితే స్ట్రెస్, సెకండ్ సిలబల్లో స్ట్రెస్ చేసి పలుకుతామన్నమాట. అవి పలికేటివి ఏంటివి కింది వాటిలో? నౌన్ అండ్ ఆబ్జెక్టివా, లేకంటే వర్బా, అడ్వర్బా, ప్రొనౌనా? ప్రొనౌన్ అయితే కాదు, ఎందుకంటే ప్రొనౌన్ చూడండి హీ, షీ, ఇట్, ఓకే,
దే, ఇవన్నీ అసలు మనకు సెకండ్ సిలబల్ వరకు వెళ్ళదు కదా, ఫస్ట్ ఒకటే సిలబల్ ఉంది దీంట్లో. సో ఇక్కడ మనకి ఇదైతే ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం తీయచ్చు. సో ఇక్కడ మనకు సెకండ్ సిలబల్లో స్ట్రెస్ చేసి పలికేది అన్నాడు కాబట్టి, సో ఇక్కడ మీరు కింద కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే కనుక. లీలావతి గణితం అయితే కనుక భాస్కరాచార్యులుగా రచించారు. మళ్ళా ఇరులాల్ తెగ, ఇది మనకు మ్యాప్లో అండి, ఒక మ్యాప్ ఇచ్చేసి మ్యాప్లో మనకు ఇట్లా మన బిందువులు ఇస్తారు కదా, ఆ బిందువులుగా ఇచ్చింటాడు, అవి మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు కేరళ అనే డౌట్గా ఉంది. సో కేరళ, మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే కనుక మీకు కింద కామెంట్ చేయండి. ఆప్షన్స్లో అయితే కనుక కేరళ, కర్ణాటక ఇలా ఇచ్చాడనమాట. నెమటోడ, ఇవి చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ జతలు ఇచ్చేసాడు. ఫస్ట్ ఒక పేరు నెమటోడ, ఆర్థోపోడ, ఇంకొకటి నెమటాడ సంథింగ్ ఇచ్చేసి దాంట్లో జరిగేటువంటి ప్రసరణ ఇచ్చాడు. జఠర ప్రసరణ దేంట్లో జరుగుతుంది అనేది మ్యాచింగ్ చేయమన్నాడు అనమాట. మ్యాచింగ్ చేయమని ఇచ్చాడు. ఇది మనకు 10th క్లాస్లో ఉండేటువంటిది, 10thలో ఉందండి ఇదంతా. సో 10th క్లాస్ బిట్ ఇది. ఓకే, 2025 ఆసియన్ ఉమెన్ వరల్డ్ కప్ రన్నర్ నేమ్ అడిగారనమాట. ఓకేనా, ఫారెన్ నేమ్స్ అన్ని గర్ల్స్ నేమ్స్, రన్నర్ నేమ్ అడిగారు. సో భూమి చుట్టూ, ఇది కరెంట్ అఫైర్ కింద, జీకే కింద కరెంట్ అఫైర్ కింద, భూమి చుట్టూ ఇటీవల ఒక గుర్రపునాడ ఆకారంలో తిరిగిందంట ఒక యాస్ట్రాయిడ్. ఆ యాస్ట్రాయిడ్ నేమ్ ఏంటి? యాస్ట్రాయిడ్ PT5, యాస్ట్రాయిడ్ మినీనా, యాస్ట్రాయిడ్ సంథింగ్గా. ఇప్పుడు మనకి ఇటీవల అన్నాడు కాబట్టి ఇయర్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఇటీవల తీసుకోవాలంటే యాస్ట్రాయిడ్ PT5 2024లో మనం అది చూడవచ్చు అనమాట. 2010లో కూడా ఒకటి అలానే చేసింది. సో దాని పేరు అయితే కనుక SO16 అండి. ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశారు కాబట్టి యాస్ట్రాయిడ్ PT5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మిగతావి కూడా కన్ఫ్యూజ్ చేసేలానే ఉన్నాయి ఆప్షన్స్. యాస్ట్రాయిడ్, మనకు మినీ అని ఉంటుంది, ఈ విధంగా. రేఖాంశాలకు సంబంధించి సరికానిది, ఇది మనకు సోషల్ అండి, 6thలోనే ఉంది, 7thలోనే ఉంది. సో రేఖాంశాలకు సంబంధించి సరికానిది, ఇది కూడా మనకు PDFస్లో కూడా మెన్షన్ చేశాను చూడండి. మధ్యాహ్న రేఖలు అని అంటాము వాటిల్ని. క్షితిజ సమాంతరంగా ఉంటాయా అని ఇచ్చాడు. వీటి పొడవులు సమానంగా ఉంటాయి. దూరం చూసినట్టయితే తూర్పు నుంచి పడమరకి ఉన్నటువంటివి ఇవన్నీ తూర్పు పక్క ఉండే రేఖాంశాలు, పశ్చిమ పక్క ఉండే రేఖాంశాలు అని ఇచ్చాడు. సో క్షితిజ సమాంతరంగా అయితే ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ సరికాంది అయితే B అనుకోవచ్చు. చట్టం ముందు అందరూ సమానులు, 13th ఆర్టికల్, 14th ఆర్టికల్, 15 16 అన్నారు. 15th అయితే జాతి కుల మత వివక్ష, ఇదైతే 16th అయితే రిజర్వేషన్ సంబంధించి చెప్తారు. ఇదైతే మనకు చట్టం ముందు అందరు సమానులు అని చెప్తారండి. 14th ఆర్టికల్, 14th. రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి సభ్యుల సంఖ్యను అడిగారు. ఓకే, ఇది కూడా మనకు తక్కువ స్టాండర్డ్ 8th 7thలోనే ఉంటుంది మనకి. ఇది ఏమో మనకు పెద్ద క్లాసెస్కి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యుల సంఖ్య 12 అండి, 12. మామూలుగా మనకు టోటల్ అయితే 250 ఉంటాయి. ఆ 250లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 238 అండి. రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తుంది అనమాట, తనకి ఇష్టం వచ్చిన వాళ్ళు. అది కూడా వాళ్ళల్లో కళలు, సాహిత్యం వీటిల్లో ప్రావీణ్యులు అయి ఉండకపోవచ్చు, సంథింగ్ అట్లా చూసుకోవచ్చు. అదంతా ఏం అవసరం లేదు, కానీ ఇది చూసుకోండి మెయిన్. సహజ వాయువు సంబంధించి మనకు చూసినట్టయితే ఇచ్చారు కింది వాటిలో సరైనది సరికానిది అన్నట్టుగా. ఇక్కడ మనం చూసినట్టయితే సహజ వాయువు సంబంధించి చౌక అయిందని చెప్పి, ఓకే, రవాణా చేయడం సులభం అని చెప్పి, ఇంకొకటి అది ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి, ఎక్కువ లభ్యత ఉంటుందని చెప్పి, ఇలాగ 4 ఇచ్చేసి దాంట్లో మనకు సరికాందేది అన్నట్టుగా అడిగారు. మిథాలీ రాజ్ గురించి ఇచ్చారండి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది, కంటెంట్లోది. ఇది కూడా మనకు మిథాలీ రాజ్ సంబంధించి ఇయర్తో సహా ఇచ్చాడు. నెంబరింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో సహా మెన్షన్ చేశారు. చాలామంది ఇయర్స్ స్కిప్ చేస్తాం కదా, ఇయర్స్ ఏమడుగుతారు లేండి అని చెప్పి. సో ఇక్కడ మనకు గుర్తుపట్టే ఛాన్స్ కాదు కదా. ఇలా సరైనది సరికాంది ABC ఇచ్చి AB రైటా, CD రైటా, BC రైటా అంటున్నాడంటే అక్కడ ఇయర్ కూడా కొన్నిసార్లు తప్పిస్తాడు. ఆ ఇయర్ని కూడా చూసుకోవాలి, అది రైట్ రాంగ్ కానీ. సో ఇయర్ని కూడా ఈసారి చూసుకొని వెళ్ళండి కంపల్సరీ. 8th వరకు మీరు బాగా ఫుల్గా ఈ విధంగా మీరు ఆప్షన్ మీద బేస్ అవ్వకుండా, ఆప్షన్ మీద బేస్ అవ్వద్దండి అసలు. ఎందుకంటే చూస్తే ఆప్షన్ ఉంటాయి కదా మీకు, ABCD ఇచ్చేసి A రైటా, B రైటా, C రైటా, D రైటా, AB రైటా, CD రైటా అని అంటుంటే మీకు ఆప్షన్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఇంకా. సో ఇలాంటివన్నీ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ కాకుండా ఇలా కరెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఇది ఇచ్చేశారు. తనకు సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి మొత్తం ఇచ్చారు, ఏ ఇయర్తో సహా, నెంబర్తో సహా ఇచ్చారనమాట. విజయనగర సామ్రాజ్యంలో మండలాలను వేటిగా విడదీశారని ఇచ్చారు. నాడులండి, నాడుల, వలనాడుల, పరిగణాల అని ఇచ్చారు. నాడులు ఇస్ ద రైట్ ఆన్సర్. తీధ్రువ ప్రక్రియలో లేనిది ఏంటి అని ఇచ్చారండి. TLP టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇచ్చారు. TLM అని ఇచ్చాడు. బోధనా లక్ష్యాలని ఇచ్చాడు. ఇంకొకటి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే TLM కాదు, మనకు 3 ఇట్లా చూసుకున్నట్టయితే త్రిధ్రువ ప్రక్రియలో అభ్యసన అనుభవాలు ఉంటాయి, TLP ఉంటుంది, ప్లస్ మూల్యాంకనము ఉంటుంది. ఆప్షన్స్ వెరిఫికేషన్ బట్టి వాళ్ళు ఏమి
కొంచెం ఆ మీనింగ్ ఇచ్చాలని ఇస్తారు. సో చూసుకోవచ్చు అనమాట. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరికానిది ఇచ్చాడు. సో మానసిక చలనాత్మక రంగానికి సరికానిది ఏమిటి అంటే ప్రతిస్పందనలు ఉండొచ్చు. అది మనకి దీని కిందికి వస్తుంది అనమాట. ఆప్షన్లు ఏమి ఇచ్చారు చూసుకోవాలి. గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థీకరించడము, శీలస్థాపన, ఇవన్నీ ఈ పక్కకు వస్తాయి కదా. సో ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరికానిది అడిగారు. అంటే 3 అనేటివి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి, 4వది కాదు. అది కూడా ఏంటంటే ప్రతిస్పందించడం. అఫెక్టివ్ డొమైన్ ఇంగ్లీష్లో కూడా అడిగారు సేమ్ అనమాట. అంటే ఈ బ్లూమ్స్ వర్గీకరణ గురించి. ఇదైతే మనకు మామూలుగా మెథడ్స్లో అడిగితే ఇదైతే ట్రై మెథడ్ కింద, ఇదైతే ఇంగ్లీష్ మెథడ్లో అఫెక్టివ్ డొమైన్ దేని మీద పనిచేస్తుంది, ఆలోచనలా అంటే థింకింగా, ఎమోషన్సా, సైకోమోటారా అంటే మన ఫిజికల్ బాడీకి సంబంధించా అని ఎమోషన్స్ మీద అండి, ఎమోషన్స్. నెక్స్ట్ సింపోజియం సంబంధించి, సింపోజియం నిర్వహణకు సంబంధించి లక్ష్యం కానిది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఒలింపిక్స్ చిహ్నాలు ABCDE అని ఇచ్చేసి మనకి ఇచ్చారు. ఒలింపిక్ చిహ్నాలు అనేటివి చిహ్నాలు కాదు, వాటిని రంగులు చిహ్నాల్లో మనకి ఇక్కడ ఇలాగ 5 ఉంటాయి కదా, ఇలా ఉంటాయి కదా. ఒక్కొక్క రింగు ఒక్కొక్క కలర్ని సూచిస్తుంది. ఆ కలర్ కూడా ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది, దేశాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనకు అమెరికా అయితే బ్లాక్ ఇచ్చాడు. ఓకే, అమెరికా బ్లాక్ ఇచ్చాడు. అట్లా ABC ఇండియా ఇచ్చాడు. మనకి ఇండియా అని కాదు కానీ యూరప్ అని ఇచ్చాడు. అమెరికా అయితే బ్లాక్ ఇచ్చాడు. ఓకే, మనకు యూరప్ అయితే నీలం రంగు ఇచ్చాడు. సో ఈ విధంగా 5 ఇచ్చాడండి. అది కూడా ఎలా ఇచ్చాడంటే ABCDE అని ఇచ్చేసి ఆప్షన్స్లో కింది పక్క AB మాత్రమే రైటా, BD మాత్రమే రైటా, ఓకే, CDE మాత్రమే రైటా, ABC మాత్రమే రైటా, ఇలా ఇచ్చారు. సో ఫుల్ పట్టు ఉండాలన్నమాట. ఫుల్ పట్టు ఉంటే మీకు ఇక్కడ NCF 2005 బోధన వ్యూహం ఇచ్చాడండి. అది నిర్మాణాత్మక సంబంధించి తయారు చేశారనమాట. సమీప దూరస్థ వికాసం అయితే మనకు చూసినట్టయితే శరీర మధ్య భాగం నుంచి భాగాలకు వెళ్తుంది. సైకాలజీ సంబంధించి అంతా ఇది మనకు అకాడమీలోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకు మానసిక చలనాత్మక, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది, ఇది అకాడమీలో ఉంది, ఇది మన టెక్స్ట్ బుక్స్లో ఉంది, PDFస్లో ఉంది, ఇది PDFస్లో ఉంది, ఇది PDFస్లో ఉంది. ఇది మనకు మెథడ్స్ కిందికి వస్తుంది, అకాడమీలోనే ఉంటాయి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్ అండి. ఇది కూడా మనకు PDFస్లో ఉంది, టెక్స్ట్ బుక్స్లోనే ఉంది. ఆల్మోస్ట్ మీకు మిస్ కాకుండా రాసాం. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు PDFs అందించాం టెక్స్ట్ బుక్లోది. మళ్ళీ మీరు పిల్లల దగ్గర నుంచి బుక్లన్నీ తెచ్చుకొని టెక్స్ట్ బుక్ చదివే పని టైం ఎక్కువ అవుతుంది. మీ టైం సేవ్ చేయడానికి ఆ PDFs అనేటివి తయారు చేసాము. సో చాలా యూజ్ అయిందండి. చాలా వరకు మెసేజెస్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నమ్మి తీసుకున్నందుకు గాను మీకు న్యాయం చేసామని అనిపిస్తుంది. ఇక్కడ మీకు PDFస్లో నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ కవర్ అయ్యే కంటెంట్ నుంచి వచ్చిన ప్రతిదీ మీకు PDFస్లో నుంచి వచ్చింది. 13th చూడండి 100+ క్వశ్చన్స్ పెట్టాం కదా, దాంట్లో ప్రతిదీ మీకు PDFలో చూపించడం జరిగింది. మనోవైజ్ఞానిక సిద్ధాంతం చూసినట్టయితే ఇక్కడ ABC అని ఇచ్చేసి AC మాత్రమే రైటా, AB మాత్రమే రైటా, BC మాత్రమే రైటా అని ఇచ్చాడు. ఎక్కువ ఇయే ఉన్నాయండి ఈరోజు సెషన్ అయితే. అందుకే ఈ విధంగా ఉండడం వల్లనే కష్టం అనిపించింది. ఈరోజు టఫ్గానే ఉంది. ఎందుకంటే మీకు కంటెంట్ చూడడానికి ఈజీగా ఉంది. కంటెంట్ ఏమో 8th వరకు ఉంది, 9th 10th ఎక్కువ టచ్ చేయలేదు, 8th వరకు టచ్ చేశాడు. ఓకే, అది ఓకే. కానీ ఇక్కడ అడిగే పద్ధతి, క్వశ్చన్ ఫామ్ చేసి అడిగే పద్ధతి అనేది ఏదైతే ఉందో డైరెక్ట్ కాకుండా ఈ విధంగా ఇవ్వడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. చూసినట్టయితే పైన చూసుకొని వెళ్ళిన వాళ్ళైతే కదా చాలా కన్ఫ్యూజన్గా చేసింటారు. రూప సిద్ధాంతాలు అయితే మనకి ఇక్కడ ఇది కూడా మనకి సైకాలజీ అకాడమీలో ఒక టేబుల్ కూడా ఇచ్చారండి. అకాడమీలో మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాం, ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా మీకు యాప్లో చెప్పున్నాను ఆల్రెడీ. రూప సిద్ధాంతాలు చూసినట్టయితే హిప్పోక్రటీస్, షెల్టర్, క్రెష్మర్ అండి. ఓకేనా, ఈ ముగ్గురు. మళ్ళీ మనకి ఎక్స్ట్రా చూసుకున్నట్టయితే యూంగ్, స్పాంగర్స్ కూడా మనకు దీనికి సంబంధించి ఆప్షన్స్లో అయితే మనకి ఈ 3 ఇచ్చారు. లక్షణ సిద్ధాంతాల్లో చూసినట్టయితే కాటిలు, యూంగ్, ఆల్బర్ట్ అని ఇచ్చాడు. యూంగ్ అనే ఆయన మనకి రూప సిద్ధాంతం కిందకి వస్తాడు, లక్షణం కాదు. సో ఇది రాంగ్ అనమాట. నిర్మితి సిద్ధాంతాల్లో మనకి సిగ్మన్, ఎరిక్సన్ చదువుకున్నాము. ఈ వైగాట్స్కి కూడా ఇచ్చాడు. అంటే నిర్మాణాత్మక వాదానికి ఎక్కువ సపోర్ట్ చేసింది వైగాట్స్కి. సో దాని బేస్డ్గా ఆయన నిర్మాణ సిద్ధాంతం కిందకి తీసుకొని ఉండొచ్చు. సో అక్కడ ఆ లెక్కను చూసుకుంటే AC అనేటివి రైట్ అవుతాయండి. ఇక్కడ మనకు ఒకవేళ ఈ 3 క్రెష్మర్ ఇచ్చింటే కన్నా ఓకే, ఇక్కడ 5 అయితే ఈ 5 పేరు ఉంటే కన్నా ఇలా అవ్వచ్చు. సో ఇక్కడ B అయితే కన్నా రాంగ్ అయితే, యూంగ్ అయితే ఇచ్చాడు కాబట్టి సో B అయితే రాంగ్ అండి, AC అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 1442లో పురాతన గ్లోబ్ అనేది కనుగొన్నది ఎవరు అని ఇచ్చారండి, మార్టిన్ బెహెమ్ అండి. మనకు ఆధునిక అయితే
ఏదో టట్ అని వస్తుంది. సో అది కూడా ఆప్షన్లో ఇచ్చారు. ఈ మార్టిన్ బెహెమ్ కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు, మార్టిన్ బెర్నాల్డ్ అని కూడా ఇచ్చాడు, మార్టిన్ బెర్నాల్డ్ అని కూడా ఇచ్చాడు ఆప్షన్లో. మిగతావి అయితే టట్ ఈ అని చెప్పి అది ముస్లిం పేరు ఉంది కదా, సో అది ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనకు మార్టిన్ అని చూపి బెర్నాల్డ్ పెట్టేశారు చాలామంది. సో ఇది కూడా తెలిసి ఉండాలి, మార్టిన్ బెహెమ్ అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఆప్షన్ ఇది అవుతుంది. శరణాగతుడు అనేటివి సమాసం అడిగారనమాట. శరణం కొరకు ఆగతుడు అని చెప్పచ్చు. సో కొరకు వచ్చింది కాబట్టి పంచమీ సమాసం అవుతుంది. మేలిమలుపు పాఠ్యభాగం ఎందులో ఉంచి తీసుకున్నారు, మేబీ కింద తెలిసి కామెంట్ చేయండి. పుష్ప విలాపం ఇది కూడా మన టెక్స్ట్ బుక్లోది పుష్ప విలాపం అనుకుంటున్నాం. సో కామెంట్ చేయండి. ద్వీపము చూడండి, ద్వీపము వేరు ద్వీపము వేరు. ఇది చూడండి మనకి నేను ఆల్రెడీ 6th నుంచి 10th వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. 6th నుంచి 10th వరకు ఒకే వీడియోలో బ్యాక్ సైడ్ గ్రామర్, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ నుంచి ఈరోజు 2 బిట్స్ వచ్చాయి. అది కూడా 8th లోపే, అది కూడా 9th 10th కూడా పోలా, 8th లోపే ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ నుంచి 2 బిట్స్. ఇది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది. ద్వీపము అలో ఈ దీకి దీర్ఘంగా ఉంటే కనుక ఐలాండ్ అని చెప్తాము. కానీ ద్వీపంలో దీపం చూడండి ఇక్కడ మనకి దీర్ఘం లేదనమాట. సో ఈ దీర్ఘం లేకపోతే కదా ఏనుగు అనేది అవుతుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాలి. నెక్స్ట్ ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకో బిట్, దీంట్లో అయితే రాయలేదు కానీ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ మనకు జ్ఞాన్పీఠ్ అవార్డు పొందారు కదా మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకేనా, విశ్వనాథ సత్యనారాయణ గారు పొందారు ఫస్ట్. అది కూడా ఇయర్ అడిగారండి, ఇయర్ చూసుకోవాలి, ప్లస్ ఆ రచన ఏ రచనకు వచ్చిందనేది, ప్లస్ సినారే గారికి సంబంధించి ఇయర్ ప్లస్ రచన. ఓకేనా, ఏ ఇయర్లో ఆయనకు ఆ రచనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంకొకరి కింద మనకు ఒకటే బాక్స్లో ఉందన్నమాట, టెక్స్ట్ బుక్ లాస్ట్ బ్యాక్ సైడ్ గ్రామర్లో ఉందన్నమాట. సో దాని నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రావూరి భరద్వాజ్ గారు సంబంధించి, పాకుర్రాలు సంబంధించి ఇది కూడా మనకి ఎలా ఇచ్చారంటే ఏబీ మాత్రమే రైట్, బీసీ రైట్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి కూడా రచనలు ఇచ్చేసి కథా సంపుటాల అని ఇచ్చాడండి. కరివింగిన వెలగపండు ఉంది కదా, అది నవల అనమాట. సో కరివింగిన వెలగపండు నవల. అపరిచితుడు అనేది కథా సంపుటము అని ఇచ్చాడు. ఓకే, ఇంకొకటి ఇచ్చాడనమాట. ఇంకొకటి ఇచ్చేసి కథా మంజరి సంథింగ్ ఏదో ఇచ్చేసి ఇది నీకు గేయ కథా సంపుటి అని ఇచ్చాడు. గేయ కథా సంపుటి ఇది ఓన్లీ కథా సంపుటి, గేయ కథ అని కాదు, కథా సంపుటిలోకి వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు. సో దీనికి సంబంధించి కూడా ఇది మనకు 3 ఇచ్చేసి సరికాందేది అని ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఏంటో తెలుసా, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఈ ఇచ్చాడు, ఇంకొకటి కూడా ఇచ్చాడు ఈ కింద. అలాగా ఏది రైట్, రైట్ అట్లా ఆ విధంగా ఇచ్చాడు అనమాట. డైరెక్ట్ కాకుండా ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా చూసుకున్నట్టయితే ఆర్టికల్స్ ఇచ్చాడండి. 2 డాష్లు ఇచ్చేసి ఏ వస్తుందా, యానో ఏ వస్తుందా, యానో దా వస్తుందా అని ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. చేంజ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ½ an hour అని లేదండి, ½ an hour అని లేదు, ఇక్కడ ½ an hour అని లేదు. ఇక్కడైతే అవర్ ఉంది కానీ ఇక్కడైతే ఏ ½ ప్లేస్ సంథింగ్ ఉన్నట్టుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి. సరే, ఏ to eat సంథింగ్ అంటే 1 hour టైం ఉంది, దాంట్లో మనకి ఒక ½ an hour ఈట్కి వెళ్ళిపోతుంది, తినడానికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. ఆర్టికల్ అడిగారనమాట. నెగిటివ్ సెంటెన్స్లో చేంజ్ చేయమన్నాడు. అంటే మనకు వాడు దే ఇచ్చేసి సంథింగ్ అక్కడ కరెక్ట్ సెంటెన్స్ అయితే మనకు తెలియదు కానీ లైవ్స్ అనుకున్నట్టయితే ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడంటే ఓకే ఇక్కడ మనకు దే ఉన్నప్పుడు సంథింగ్ మనకి ఇక్కడ సింగులర్ రావాలన్నమాట. సబ్జెక్ట్ వర్క్ ఆర్గ్యుమెంట్ గురించి ఇది కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్ అన్నప్పుడు డూతో స్టార్ట్ అవ్వాలా. సో డూ దే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆర్ దే అని ఇచ్చారు. ఇక్కడ ఆర్ లేదు కదా, మరి ఆర్ ఎందుకు తీసుకుంటాం, వాడిస్తేనే తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఇవ్వాలా, మెయిన్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ బదులు మనం డూ తీసుకుంటాం. సో డూ దే లివ్ సంథింగ్ వస్తుంది కదా వర్బింగ్గా, ఇది వర్బ్ కూడా V1లో ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఉండే టెన్స్ దీనికి వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత ఇది మనకు నార్మల్గా ఉంటుంది. సో ఆ విధంగా ఇది V1 ఉండాలి. ఇక్కడ మనకు నార్మల్ ఉంది కాబట్టి డూ పెట్టాం. ఒకవేళ ఎస్ ఉంటే డస్ పెడతాము, ఈడీ ఉంటే డిడ్ పెడతాం అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం ఈజీగా చేయొచ్చు దీన్ని. సబ్జెక్ట్ వర్క్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నా సరిపోతుంది. అంటే ఈ విధంగా చేంజ్ని క్వశ్చన్లో చేంజ్ చేయమన్నాడు. ప్లస్ ఇంకొకటి నెగిటివ్లోకి కూడా చేంజ్ చేయమన్నాడు అనమాట. సో నెగిటివ్లోకి కూడా చేంజ్ చేయమన్నాడు. అంటే నాట్
పెట్టి రాయమండం అలాంటివి చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి సెంటెన్స్ ఇచ్చేసి డైరెక్ట్ ప్రిపోజిషన్స్ మీద ఒక క్వశ్చన్ కూడా రాలేదు ఈరోజు. ఇంటూ ద క్లాస్ సంథింగ్ ఒక సెంటెన్స్ ఇచ్చి క్లాస్లోకి వెళ్తున్నాడని, రూమ్లోకి వెళ్తున్నాడని ఇచ్చేసి ఆ ఇంటూ అనేది ఏం తెలుపుతుంది, ఇంటూ అనేది దేన్ని తెలుపుతుందని ఇచ్చాడు. అంటే రీజన్ని తెలుపుతుంది, డైరెక్షన్. ఇంటూ అంటే క్లాస్ లోనికి లోపలికి అని తెలుపుతుంది. సో డైరెక్షన్ని తెలుపుతుందా ఎలాగా అని చెప్పి ఇచ్చారనమాట. పాలిమర్లో పాలి లేదా మర్ అనగా వరుసగా పెట్టమన్నాడు. పాలి అంటే ఎక్కువ అని, మర్ అంటే భాగాలు అండి. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ తక్కువ మరియు భాగాలు అని చెప్పి సో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆప్షన్ ఏంటంటే ఎక్కువ మరియు భాగాలు. ఇక్కడ ఆన్సర్స్ నేను చెప్పట్లేదు కదా, కొన్ని అవి మీకు డౌట్ ఉండేటివండి. సో మీకు ఏమన్నా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు అక్కడ చూసుకుంటారు. శిలాజ ఇంధనం కానిది ఏమిటి అని ఇచ్చారు. నేలబొగ్గ, కర్రబొగ్గ, పెట్రోలియమా, సహజ వాయువా. మనకి ఇక్కడ శిలాజ ఇంధనం అంటే ఏంటి, వాటి యొక్క చెట్లైనా మొక్కలైనా సరే జీవులైనా సరే అవి ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల భూమిలో ఉండి దాని తర్వాత తయారవుతుంది అనమాట. సో అలాంటివన్నీ శిలాజ ఇంధనాలు అంటాం. కానిది అన్నారు, సో ఆప్షన్ 2 అనుకోవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒకటి ఇచ్చేసి ఏ సవరణ ప్రకారం అది చేయడం జరిగింది, ఏదో నిషేధానికి సంబంధించి ఇచ్చారు, అది ఏ సవరణ ప్రకారం చేశారు. 1వ రాజ్యాంగ సవరణ, 2వ రాజ్యాంగ సవరణ, 3వ రాజ్యాంగ సవరణ, 4వ రాజ్యాంగ సవరణ. మీకు కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ దీర్ఘగణం ఇచ్చేసి దాని ప్రకటన వైశాల్యం సంబంధించి ఫార్ములా, అది కూడా ఎలా ఇచ్చారంటే ఇక్కడ మనకు క్యూబ్ ఒక 2.5 సెంటీమీటర్లతో ఉండేటివి వాటిని ఒక 3టికి కలిపి జత చేశారు. ఇలా ఏర్పడడం వల్ల ఇక్కడ జత చేయడం వల్ల పక్కపక్కన పెట్టడం వల్ల ఒక దీర్ఘ చతురస్రం లాగా ఏర్పడింది. దాని యొక్క ప్రక్కతల వైశాల్యాలు చెప్పమన్నాడు. సంపూర్ణతలు కాదు, ప్రక్కతల అంటే ఓన్లీ మనకు ఇదంతా ఈ పక్కన ఉండేదంతా ఈ పక్కన ఉండేదంతా మళ్ళీ వెనక పక్క ఉంటుంది కదా, సో ఇది ఈ సైడ్ ఉండేది. సంపూర్ణ కాదు, ప్రక్కతల అంటే పైనది కిందది తీసుకొని అవసరంలా, ఓన్లీ సైడ్లలో ఉండే తీసుకోవచ్చు. దీని యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా చూసినట్టయితే మీరు మన క్లాసెస్ ఎవరైతే చూసింటారో టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా, ఈ ఫార్ములా గుర్తు రాదు చాలామందికి, హెచ్ ఉండాలనా, ఎల్ బయట ఉండి హెచ్ లోపల ఉండాలనా, చాలామందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మన క్లాసెస్ ఎవరైతే వినింటారో వాళ్ళకైతే అసలు ఎందుకు వచ్చింది, ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పాము. అలాగైతే మీకు చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు. ఇదంటే ఎల్ అండి, ఇది హైట్, ఇది బ్రెత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సైడ్ తీసుకుంటాం కదా, సో ఇదంతా మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా ఫార్ములా లేకుండా కూడా ఈజీగా ప్రాబ్లం చేసే విధంగా చెప్పున్నాం క్లాసెస్. మీరు వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఈజీగా చేసింటారు చూడండి. ఇదంతా మనకు ఒక తలం అనమాట. నీకు ఇక్కడ దీర్ఘగణం ఫార్ములా తెలియకపోవచ్చు కానీ ఓకే, మనకు మామూలుగా దీర్ఘ చతురస్రం ఫార్ములా తెలుసు కదా. ఇదంతా ఒక ముఖము చతురస్రం అనుకున్నట్టయితే చతురస్రం ఫార్ములా ఏంటి, వైశాల్యము ఎల్ ఇంటూ పి. సో ఈ విధంగా ఇక్కడ ఎల్ అనుకుంటే ఇదేమవుతుంది, హెచ్ ఉంది. సో ఎల్ ఇంటూ బిగా ఏం రాయొచ్చు, ఎల్ ప్లేస్లో ఎల్ రాయొచ్చు, బి ప్లేస్లో హెచ్ రాయొచ్చు. ఇప్పుడు ఈ తలం అయిపోయింది. నెక్స్ట్ ఈ తలాన్ని తీసుకోండి. ఈ తలంలో మనకు ఎల్ ఏమవుతుంది, ఇది బి అవుతుంది, ఇక్కడ ఉండేటువంటిది హెచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందండి అంటే బిహెచ్ అవుతుంది. ఓకేనా, బి ఇంటూ హెచ్ అవుతుంది. ఓకేనా, ఇది లెంత్, ఇది బ్రెత్ అనుకుంటే ఇది నార్మల్గా మీకు ఫార్ములా గుర్తు రానప్పుడు ఈ ట్రిక్ అనేది మీరు ప్లే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ ఉండేటువంటి తలము ఈ వెనక పక్క ఉండేది సేమ్ ఈక్వల్. సో అందుకే మనకి ఇంకొక ఎల్హెచ్ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటిది ఈ పక్క ఉండేది సేమ్, సో ఇంకొక బీహెచ్ చేసుకోండి. మొత్తం ఏమైంది, 2 ఎల్హెచ్లు ఉన్నాయి, 2 బీహెచ్లు ఉన్నాయి. ఓకే, ఈ రెండిట్లో హెచ్ కామన్ ఉంది, ఎల్ ప్లస్ బి. ఈ విధంగా చేశారంటే మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా కూడా ఇప్పుడు మీరు ఫార్ములాని మీరే తయారు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఫార్ములా గుర్తు రానప్పుడు మీకు టైం కన్నా సేవ్ మీకు ఉందంటే కన్నా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మీరు ఈ విధంగా ప్రక్కతల వైశాల్యాలని ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. సో 2 ఇంటూ ఎల్హెచ్ టు ఎల్ ప్లస్ బి అనమాట. సో ఆల్రెడీ మన క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈజీ వేలో చెప్పుకున్నామండి. ఓకే, మ్యాథ్స్ క్లాసెస్ చెప్పేటప్పుడే, టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే. నెక్స్ట్ ఇక్కడ మనకి హెచ్ వాల్యూ ఎంత అండి, 2.5. సో 2 ఇంటూ 2.5 ఎల్ ప్లస్ బి అన్నారు. ఎల్ అంటే మనకు చాలామంది 2.5 తీసేసుకుంటారు. కాదు, ఎల్ అంటే ఏంటి, ఇదంతా ఎల్ అనమాట. అంటే 2.5 3 2.5లు కలిపితే 7.5 అవుతుంది. 7.5 ప్లస్ మళ్ళీ మనకు బి అనమాట. అంటే బ్రెత్ ఏమో అదే ఉంటుందండి, ఓన్లీ కలపడం వల్ల లెంత్ మాత్రమే పెరుగుతుంది కానీ ఆ హైట్ అలానే ఉంటుంది, దాని బ్రెత్ అలానే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు 2.5 అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 ఇంటూ 2.5 5 అవుతుందండి. 7.5 2.5 ఎంత, 10.0 అవుతుంది. 0.0 అవసరం లేదు వేసుకోవడం. సో 5 ఇంటూ 10 అంటే 50 అవుతుంది ఆన్సర్ అనేది. 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో చూసినట్టయితే సంథింగ్ ఈ మోడల్ ఇచ్చారు. సో ఇది వాల్యూస్ ఇదే అని కాదు, మాట్ ఇది ఇచ్చారని చెప్తున్నా. సో x/2 ఈక్వల్ టు సో సంథింగ్ 224/8
5 రావడము. సో ఈ విధంగా ఇచ్చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోండి అని ఇచ్చారు. సో ఇలా ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేశారంటే కనుక ఓకే ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకుంటే సో మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇచ్చారు. నెక్స్ట్ మనకి x/9 ఇచ్చేసి ప్లస్ y/2 ప్లస్ సంథింగ్ వాల్యూస్ అయితే కరెక్ట్గా రాయట్లేదు, ఎందుకంటే జస్ట్ ప్రాసెస్ మీకు చెప్పడానికి, వాల్యూస్ కరెక్ట్గా ఎలా రాయలేం కదా మనకి ఇక్కడ. దీనికి మనము కలుపుతామంట, ఏది -x/2ని -x/2 ప్లస్ y/5 సంథింగ్ -4/3 ఇలాగా దీన్ని కలపగా ఏమవుతుందని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే ఇది మనకు థియరీ నార్మల్గా వాక్యాల్లో ఇచ్చాడనమాట. సో దీన్ని కలపగా అంటే ఇది ప్లస్ పెట్టుకుంటాం. ప్లస్ పెట్టుకున్నప్పుడు x/9 అవుతుంది. ఈ -x-2ని దీన్ని పక్కకు తెచ్చేసుకుందాం. సో ఇక్కడ 5 ఇచ్చారు. సో ఇలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకు చూడండి 5కి 2కి ఎల్సిఎం 10 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2x - 5x ఏమవుతుంది -3x/10 అవుతుంది. సో ఈ విధంగా మనకు సంథింగ్ మనకి ఇక్కడ ఈ పక్క ఉంటే కదా ఇది మనకు చూసుకోవాలి -3x/10 లేక 3x/10 వచ్చిందా అని ఆప్షన్స్లో ఫస్ట్లోనే ఉంటుంది అనమాట. ఈ పక్క వైల్ ఉంటుంది, దాంతో పని లేదు. నీకు ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్లో అప్పుడు తెలిసిపోతుంది ఏ ఆప్షన్లో అయితే ఫస్ట్ ఎక్స్ పరంగా -3/10 లేకుంటే ఒకవేళ ఆన్సర్ నీకు 3x/10 వచ్చి ఉంటే 3x/10 ఉంటుందో దాన్ని పెట్టచ్చు. ఈ విధంగా మొత్తం చేయకుండా కూడా ఇలాగూ చేయొచ్చు. దీని నుంచి ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసినట్టయితే 5 సెంటీమీటర్స్ భుజంగా గలటువంటి చతురస్ర అల్యూమినియం అనేది ఒకటి ఉందంట. చతురస్ర షేప్లో అల్యూమినియం రేకు ఉందంట. దాంట్లో 2.1 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తాన్ని తీసేశారంట. అంటే ఈ విధంగా 2.1 ఉంది వ్యాసార్థం అనేది. ఈ భుజం అయితే కనుక 5 సెంటీమీటర్స్ ఉంది. ఈ విధంగా వృత్తం తీసేశారు. అప్పుడు మిగిలినటువంటి ప్లేస్ ఎంత? మిగిలినటువంటి ప్లేస్ అంతా ఇది అవుతుందన్నమాట. ఇదో ఈ ప్లేస్ ఈ పక్క చివర్లలో ఉంది కదా. సో ఇది మిగిలిన ప్లేస్. ఇది మనకు మిగిలిన ప్లేస్ వైశాల్యం అడగలేదు, మిగిలిన ప్లేస్ యొక్క వైశాల్య శాతము అని అడిగారనమాట. డైరెక్ట్ వైశాల్యం అడగలేదు, వైశాల్య శాతము అని అడిగారు. అంటే ఆ వైశాల్యం ఎంత తెలియాలా, దాని శాతంలోకి మార్చాలా. సో అది మనకు వైశాల్య శాతము అని అడిగారు. సో ఇక్కడ చూద్దాము ప్రాబ్లం ఎలా చేయాలి అనేది. మనకు మెయిన్గా నార్మల్గా మనకి ఇక్కడ ఈ వృత్తంలో నుంచి మిగిలిన ప్లేస్ కనుక్కోమంటే ఎలా చేస్తాము, ఈ మనకు స్క్వేర్లో నుంచి రౌండ్ ప్లేస్ని తీసేసి వృత్తాన్ని తీసేస్తే మిగిలిన ప్లేస్ వస్తుంది. అంటే మనకు దీని యొక్క వైశాల్యం, స్క్వేర్ యొక్క వైశాల్యం మైనస్ వృత్తం యొక్క వైశాల్యం తీసేయాలా, అంటే πr² అనమాట. సో ఏ స్క్వేర్ అంటే భుజం 5 ఇచ్చాడు కాబట్టి 5² మైనస్ πr² 22/7 ఇంటూ ఇక్కడ మనకు వ్యాసార్థం ఏంటి 2.1 2.1 క్యాన్సిలేషన్ చేస్తే 0.3 అంటే 7 21 కదా. సో ఈ విధంగా సో 25 మైనస్ 22 ఇంటూ 0.3 అంటే 6.6 ఇంటూ 2.1 అనమాట. సో 25 మైనస్ 6.6 ఇంటూ 2.1 ఎంత అవుతుంది 13.86 అవుతుంది. చేస్తే 25లో నుంచి తీసేస్తే మనకు 11.14 అవుతుందండి. ఈ 11.14 అనేది ఏంటి, మనకి ఏదైతే ఈ తీయంగా మిగిలిందో ఈ కట్టింగ్స్. సో ఓకే ఈ కట్టింగ్స్ అనేది 11.14. దీని వైశాల్యం కనుక్కోమన్నాడు. మొత్తంలో దీని వైశాల్యం కదా కనుక్కోవాలి. సో మొత్తం స్క్వేర్ ఎంత, మొత్తం స్క్వేర్లో ఈ పీసెస్ భాగం కనుక్కోవాలి. మొత్తం చూసుకున్నట్టయితే 25 ఉంది. ఆ 25లో మనకి 11.14 అనేది ఎంత శాతము, ఓకేనా. 25లో 11.14 అనేది ఎంత శాతము అంటే మొత్తము ఈ విధంగా ఉన్నటువంటి చతురస్రం ఫుల్లో అల్యూమినియం దాంట్లో ఈ సైడ్ ఉన్నటువంటివి ఇవన్నీ ఓకేనా, ఈ సైడ్ కట్టింగ్స్ ఎంత శాతము అనేది తీసుకుంటాం. 25 1 21 4 11.14 ఇంటూ 4 44.56%. మనకు వైశాల్యం అడగలేదు డైరెక్ట్, అంతా మనకు 44.56 ఉంది. సో ఇంకొక ఆప్షన్ కూడా మనకు 44తో ఉంటుంది. ఓకే ఈ సైడ్ ఇది మీరు తప్పు చేసినా కూడా ఆప్షన్ మారిపోతుంది. ఓకే సో చూసుకోవాలి. వన్యప్రాణుల అభయారణ్యం సంబంధించి క్వశ్చన్ ఇచ్చేసి దాంట్లో ABCD అని ఇచ్చాడు. ABCD ఇచ్చేసి ABC మాత్రం రైట్ అట్లా ఇచ్చాడనమాట. వన్యప్రాణుల అభయారణ్యంలో మనకి పశువులు మేత మేసుకోవచ్చు అనేది ఒకటి, మేత వేయడానికి వీలు లేదని ఒకటి, ఆడ వేటాడడం వీలు లేదని ఒకటి, ఓకేనా. అక్కడ మనకి గిరిజనులు వెళ్ళి ఔషధాలు సేకరించుకోవచ్చు అని చెప్పి ఒకటి. సో ఈ విధంగా వాటిల్లో అడిగారనమాట. కాపర్ తీగ ఆకుపచ్చగా మారుతుంది కదా, సో దానికి కారణం ఏంటి అని ఇచ్చారు. ప్రయోగం చేస్తే మారుతుంది కదా, సో అందుకు అంటే కాపర్ Cu కారణమే మరియు ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వీటి వల్ల చర్య వల్లే కదా అవుతుంది. సో ఆ విధంగా కొన్ని ఆప్షన్స్లో మనకి Cu ఇచ్చేసి CO2 H2O ఇచ్చేసి
SO2 అని కూడా ఇచ్చాడు. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. CO2 ఇచ్చేసి O2 ఇచ్చేసి SO2 ఇచ్చాడు. సో ఈ విధంగా చూసుకొని పెట్టుకోవాలి. గాలి ద్వారా వ్యాప్తి చెందే వాటి యొక్క లక్షణాల్లో లేనిది ఏమిటి అని ఇచ్చారు. అంటే మనకి అవి రెక్కలు కలిగి ఉండి రెక్కల ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. సో విత్తనాలు అనేటివి గాల్లో ఇక్కడ మనకు కొంచెము ఇది ఉంటుంది కదా, మనకి తేలే విధంగా, విత్తనానికి తేలే విధంగా ఇలా ఉండి తేలడానికి వీలుగా ఉంటుంది. సో అది ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ స్పాంజీ లేదా పీచుగా ఉంటుందని ఇచ్చాడు. స్పాంజీ పీచుగా ఉండేది వాటర్లో మనకు వ్యాప్తి చెందాలంటే అది అలా ఉంటుందన్నమాట. కొబ్బరి చెట్టు ఉంది కదా మనకు, అది అలాగే సముద్రం మీద తేలుతూ వెళ్ళి తీరాల్లో వెళ్ళి విత్తనంగా తయారయ్యి ఆడ కొబ్బరి చెట్లు అనేవి తీర ప్రాంతాల్లో వేస్తూ ఉంటాయి. సో అది మనకు నీళ్ళ ద్వారా వ్యాప్తి ఉంటుంది. సో గాలి ద్వారా వ్యాప్తి కాదనమాట. సో దానికి సంబంధించి ఇది నీళ్ళ ద్వారా వ్యాప్తి, గాలి కాదు. 2025 సంబంధించి దశాబ్దం సంబంధించి థీమ్ ఏం పెట్టుకున్నారు, 2024కి ఏం థీమ్ పెట్టుకున్నారు, 23కి ఏం థీమ్ పెట్టుకున్నారు. సో అంటే చిత్తనేళ్ల సంవత్సరం అనే లేకపోతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ABC ఇచ్చేసి AB రైటా, BC రైటా, AC రైటా ఇలా ఇచ్చారనమాట. ఇయర్ థీమ్స్ ఇది మనకు జీకే కరెంట్ అఫైర్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకు టెక్స్ట్ బుక్స్లోనే ఉందండి. 7th మన PDFస్లో కూడా ఉంది. మొన్నే చెప్పాను, ఇది 13th చెప్పినప్పుడే 13th వచ్చినటువంటి బిట్ ఇది రిపీట్ అయింది. అయితే కొంచెం మార్చారనమాట. ప్రోటీన్స్ జీర్ణం ప్రాథమికంగా ఎక్కడ జరుగుతుంది, జీర్ణాశయం అండి. పిండి పదార్థాలు అయితే ఆశయకుక్రమంలో జరుగుతుంది. జీర్ణం పూర్తయ్యేది చిన్నపేగులో పూర్తవుతుంది. ఇక్కడ ప్రాథమికంగా అన్నారనమాట. సో జీర్ణాశయం పెట్టారు ప్రాథమికంగా అన్నప్పుడు. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి కొవ్వులు జీర్ణమయ్యేది ఆహార వాహిక అని ఇచ్చారు. సో ఇది మనకు ఏది రాంగ్ అని చెప్పారండి. సో ఇది రాంగ్ అనమాట. మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందని అడిగారు. లాటిన్ అనేది లేదు. లాటిన్ కనుక ఉంటే కనుక లాటిన్ ఆన్సర్ అవుతుంది. లాటిన్ లేదండి. ఇక్కడ మనకు గ్రీక్ ఉంది కాబట్టి సో గ్రీక్ పదం నుంచి కూడా వచ్చింది. గ్రీక్ నుంచి వచ్చింది, లాటిన్ నుంచి వచ్చింది. సో ఇది మనకు లాటిన్ లేనప్పుడు గ్రీక్ అనేది ఆన్సర్ అవుతుంది. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఈ 3 పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, మనకు ఆప్షన్స్లో నాగేశ్వర్ రెడ్డి ఉంటే అది రైట్ అవుతుంది. సబ్జెక్ట్ వర్బ్ ఆగ్రిమెంట్ సంబంధించి మనము గ్రామర్ పార్ట్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద చేసాము ఆల్రెడీ ప్రీవియస్. వాటిలో నుంచో చూడండి. సబ్జెక్ట్ వర్క్ ఆగ్రిమెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అంటే సబ్జెక్ట్ అనేది ఏది ఉంటే ఆబ్జెక్ట్ ఏది ఉండాలి అని చెప్పి చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే క్రింది వాటిలో సరికాని సెంటెన్స్ కనుక్కోండి అని చెప్పి ఇవ్వడము. దాంట్లో మనకు సబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్ బేస్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు చెప్పాను కదా, ఇక్కడ మనకు ప్లూరల్ ఉన్నప్పుడు ఒకవేళ మెయిన్ వర్బ్ అయితే కన్నా సింగులర్లో ఉండాలి అని చెప్పి, అంటే దే లివ్ అని ఉండాలి, లేకుంటే దే ప్లే అని ఉండాలన్నమాట. ఓకేనా, దే ప్లే. అట్లాగా మనకు సబ్జెక్ట్ వర్క్ ఆర్గ్యుమెంట్ మనకు ఆప్షన్స్లో దే ప్లేస్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ మనకు ఎస్ ఉంది, ఎస్ ఉండకూడదు కదా సబ్జెక్ట్ పరంగా. సో ఈ విధంగా రైట్ అయితే రాంగ్ అయితే చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ వర్క్ ఆర్గ్యుమెంట్లో మనం యూట్యూబ్లో క్లాసెస్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వెన్ను వైల్ ఇచ్చాడండి. వెన్నుకు సంబంధించి చూసినట్టయితే ఒక 2 వాక్యాలు ఉంటాయి. ఒక పక్క మనకు V2 వచ్చిందంటే ఇంకో పక్క ఏం రావాలి అనేది ఇక్కడ మనకు అలా డాష్ ఇచ్చేసాడు అనమాట. సో ఇక్కడ మనకు హ్యాడ్ V3 వస్తుంది. సో అది ఆప్షన్లో ఉంటే రైట్ అవుతుంది. నెక్స్ట్ వైల్తో కూడా మనకు ఒకటి ఇచ్చాడు. వైల్ ఇచ్చేసి ఇక్కడ V2 ఉంది, ఈ పక్క ఏముంటుంది అనేది మనకు సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. హ్యాడ్ ప్లేయిడా అని చెప్పే విధంగా. ఓకే, ఇది మనకు ఈ వెన్ను వైల్ సంబంధించి ఇచ్చాడు. అన్నౌన్ టు నౌన్, సారాంశం టు దత్తాంశం. ఇదైతే మనకు ఇంగ్లీష్లో అయితే కనుక అన్నౌన్ టు నైన్, ఇంగ్లీష్ వర్షన్లో అయితే అన్నౌన్ టు నౌన్ వెళ్ళేటువంటి పద్ధతి అని అడిగారు. దాని వర్షనే సేమ్ తెలుగులో చూసుకుంటే సారాంశం టు దత్తాంశం అని ఇచ్చారు. అంటే తెలుగులో ఏమి ఇవ్వాలి, తెలియని దాని నుంచి తెలిసిందా అని ఇవ్వాలి. కానీ తెలుగులో సారాంశం నుంచి దత్తాంశం ఇచ్చారు. ఇంగ్లీష్లో ఏమో ఒకలా ఉంది, తెలుగులో ఏమో ఒకలా ఉంది. ఒక క్వశ్చన్ ట్రాన్స్లేషన్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు మనము ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవాలి. అన్నౌన్ టు నౌన్ అడిగాడంటే కనుక అది నిగమన పద్ధతి కిందకి వస్తుందండి. ఒకవేళ మనకి ఇక్కడ మొత్తం 2 భాగాలు ఇలాంటివి వచ్చాయంటే కనుక మనకి సంశ్లేషణ కిందికి పెట్టుకోవచ్చు, విశ్లేషణ కిందికి పెట్టుకోవచ్చు. ఓకే, మనకు మొత్తంని భాగాలుగా చేయడం. ఓకేనా, మొత్తాన్ని భాగాలుగా చేయడం అంటే బాగా విశ్లేషించడం అని అర్థము. ఆ విశ్లేషించిన దాన్ని మనము ఒక రకంగా ఒక మొత్తంగా చేసుకున్నామంటే అది సంశ్లేషణ కిందకి వస్తుంది. ఇక్కడేమో మనకి ఇలా ఉంది, ఇంగ్లీష్లో ఏమో ఇలా ఉంది. సో ఇక్కడ చూసుకోవాలి ఈ క్వశ్చన్. ఇంగ్లీష్లోదే ప్రామాణికంగా తీసుకోవాలి మెయిన్. భారత్లో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడగలదు. ఇది మన టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటిది. 8th 9thలో ఉందండి. 9thలో ఉంది, 10thలో కూడా ఉంది. 9thలో ఉంటుంది, 10thలో ఉంటుంది. ఇది మనకు బారన్ ద్వీపం అండి. ఇది మనకు
నికోబార్ దీవులు ఉన్నాయి కదా, నికోబార్ దీవుల్లో ఉంటుందన్నమాట. బారన్ ద్వీపంలో ఈ భారత్లో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతమే అది. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు రక్షక తంత్రాలకు సంబంధించి ఇచ్చారు, అకాడమీలో ఉంది సేమ్. మనకి విస్థాపనం అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ గమ్యాన్ని మార్చుకుంటాం. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. గమ్యం చూడండి, అత్త మీద చూపించాలి కోపం, అదే గమ్యం అది, కానీ దుత్త మీద చూపించావు, గమ్యం మార్చుకున్నాం. ఈ విధంగా గమ్యాన్ని మార్చుకోవడము. ప్రక్షేపణం అంటే ఈ విధంగా ఒకరి మీద వేరే వాళ్ళ మీద తోసేయడము. స్వైరకల్పనకి తప్పిచ్చాడనమాట. సో స్వైరకల్పన అంటే పగటి కళలు కనడం అనమాట. సో దానికి సంబంధించి తప్పిచ్చాడు. ప్రతిగమనం కూడా రైటే ఇచ్చారు, అంటే పూర్వస్థితికి వెళ్ళేసి బిహేవ్ చేస్తామన్నమాట. అంటే చిన్నపిల్లలాగా ఏడ్చడం, ఎవరైనా అరిచితే అలా విధంగా, ఏదైనా ఉద్యోగం రాలేదని బాధపడ్డము, అంటే చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉండడము, ఇది ప్రతిగమనం కిందకి వస్తుంది. సో మనకు తప్పిచ్చింది అయితే స్వైరకల్పన తప్పిచ్చాడు. నెక్స్ట్ మిన్నీమేటా వ్యాధి అనేది దేనివల్ల వస్తుంది, మిథైల్ ఐసోసైనేడా, మిథైల్ మెర్క్యూరినా అని కూడా మిథైల్తో ఇచ్చాడు. మిథైల్ మెర్క్యూరీ, ఇది మనకు చేపలు తినడం వల్ల చేపల్లో వస్తుంది, చేపలు తినడం వల్ల వస్తుంది మనుషులకి. ప్రెగ్నెకి సంబంధించి ఒకటైతే అడిగారు, సో చూద్దాం ముందర. నెక్స్ట్ బౌద్ధ విద్య, వేద విద్యని గురుకుల విద్య అని కూడా అంటారు. సో అది ఇచ్చాడు. వేద విద్యని ఇవ్వకుండా బౌద్ధ విద్య, గురుకుల విద్య, ముస్లిం విద్య, జైన విద్య, వీటికి సంబంధించి బౌద్ధ విద్య అయితే జతమార్చమన్నాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్. అష్టాంగ మార్గము. ఈ ముస్లిం విద్యకైతే మక్తబ్ అండి, జైన విద్యకైతే త్రిరత్నాలు, ఇంకా గురుకుల విద్యకి ఏమి ఇచ్చారో చూసుకోవాలి ఆప్షన్స్లో. ఇది గురుకులాలు ఇవన్నీ వస్తాయి. NPEGEL లక్ష్యాల్లో లేనిది అడిగారు. ఇది మనకు 6 to 14 years గర్ల్స్కి ఉద్దేశించింది అని చెప్పి, RMSలో భాగం అని చెప్పి ఇచ్చాడు. అక్షరాస్యత లేని ప్రాంతాల్లో బాలికలకి మాత్రమే ఇది చెప్తారు అని చెప్పి ఇచ్చారు. సో ఈ విధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో లక్ష్యాల్లో లేనిదని చెప్పి. 15th ఆర్టికల్స్ నుంచి ఇప్పుడు చూడండి 2 వచ్చాయి. అందరూ సమానమే అనేది మనకు చట్టం ముందు అందరూ సమానులు అనేది 14th ఆర్టికల్ అయితే, 15th జాతి కుల లింగ పరంగా వివక్షత అనేది చూపకూడదు అనేది మనకు 15th ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సంబంధం లేనిది ఇచ్చారు. 4 ఇచ్చేసి సంబంధం లేనిది ఇచ్చారు. స్వీయ సంబంధం ఉండేటివి ఏంటివంటే స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ స్వీయ వచ్చాయి చూడండి, ప్రేరణ, అవగాహన, నియంత్రణ. నెక్స్ట్ సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. ఓకే, ఈ 5 మనకు సంబంధించింది. దీనికి రిలేటెడ్గా ఏదైతే లేదో అది కాంది. శిక్షణ ఇవ్వగలటువంటి మానసిక వికలాంగం ఉన్న వాళ్ళని ఏమని అంటాము, అతి తీవ్ర బుద్ధిమాందులు అంటామా, తీవ్ర అంటామా, స్వల్ప అంటామా అని ఇచ్చారు. సో తీవ్ర అనమాట, లేదంటే తీవ్ర లేకపోతే మిత అనైనా వస్తుంది. తీవ్రనే మిత అని కూడా అంటారు, బుద్ధిమాందులు అని చెప్పి. అంటే మనకు ఆల్రెడీ చెప్పాం కదా సైకాలజీలో, మనకు MBA అని చెప్పి గుడుగుతుకు చెప్పాం కదా, MBA 3 బుద్ధిమాంద్యులు, అల్పబుద్ధులు అని చెప్పి. ఇదైతే మనకు అతి తీవ్ర వస్తుంది, ఇదైతే మనకు తీవ్ర వస్తుంది, ఇదైతే స్వల్ప వస్తుంది అనమాట. సో అడిగింది ఏంటి, ఇది శిక్షణ ఇవ్వగల. జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి ఎక్కువగా చెందేటువంటి దశ శైశవ దశ అండి. మనకి ఇది సేమ్ బిట్ అకాడమీలో ఉందన్నమాట. సేమ్ అకాడమీ బుక్లో నుంచి దించేశారు. ఇది అకాడమీ ఉంది, ఇదే అకాడమీ ఉంది. ఇవన్నీ మన సైకాలజీ అయితే కన్నా అకాడమీ దాటి వెళ్ళలేదు, అకాడమీలోనే ఉన్నాయి. శైశవ దశలో ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు ఇంటర్ పరీక్ష ఒక అమ్మాయి రాసింది, దాంట్లో సంబంధించి క్వశ్చన్ సొంత మాటలో రాసిందంట. సో ఇది మనకు ఏ స్మృతికి సంబంధించి అని చెప్పి. కింద అయితే మనకు స్మృతుల్లో చూసినట్టయితే దీనికి రిలేటెడ్గా అయితే ఉండేది తార్కిక స్మృతి ఒకటి ఉందన్నమాట. మిగతాది కొంచెం ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం తీసేయచ్చు. నెక్స్ట్ నినాదాలు రాయడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఆ విద్యా ప్రమాణాల్లో కూడా మనకు ప్రశంస ఇచ్చేస్తున్నాడు. ప్లస్ ఇంకొక ఆప్షన్ అయితే సాహిత్య నైపుణ్యం అని కూడా ఇచ్చారు. అంటే సొంతంగా నినాదాలు రాస్తారనమాట వాళ్ళు, నినాదాలు రాయడం ప్రకృతికి సంబంధించి కానీ పర్యావరణం కానీ. సో ఇది మనకు ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ 2 ఇంకొక 2 ఆప్షన్స్ అయితే కాదనమాట. సో ఈ రెండిట్లో మీరు ఏమన్నా రైట్ చూసినట్టయితే కామెంట్ చేయండి మీరు కింద. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉండేటువంటి 4 అంశాలు ఏంటివి. మామూలుగా మనకు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అని ఉండాలి. ఆప్షన్స్లో అయితే అది ఎక్కడా లేదు, మిగతా ఉన్నా కన్నా అది లేదనమాట. కొన్నిసార్లు ప్రాజెక్ట్ బదులు ఏమి ఇచ్చాడు, క్షేత్ర పర్యటనలు అని ఇచ్చాడనమాట. క్షేత్ర పర్యటనలు అని ఇచ్చాడు. సో ఈ విధంగా ఆప్షన్స్లో 4 ఇచ్చాడు, కానీ 4 ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళాడు. ప్రయోగ కృత్యం ఇచ్చాడండి. మిగతా ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అనేది ఏ ఆప్షన్లోనూ ఇవ్వలేదు ఫస్ట్ దాంట్లో. ఓకేనా. ప్రయోగ కృత్యం, రాతాంశాలు మనకు మెయిన్ బుక్లో ఉండేదే. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనకు మెన్షన్ చేసిందే. ప్రాజెక్ట్ పద్ధతి మెన్షన్ చేశారు, లఘు పరీక్ష మెన్షన్ చేశారు. సో ఈ ఆప్షన్ రైట్ అనుకోవచ్చు. నెక్స్ట్ కాపీ కొడితే డీబార్ చేస్తారు అని భయంతో
వాడు కాపీ కొట్టకుండా ఉండడం, భయం అని మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ భయంతో డీబార్ చేస్తారేమో అన్నటువంటి భయంతో ఇలా, ఓకేనా, ఇది ఒక శిక్షలాగా పరిగణించవచ్చు అనమాట. డీబార్ చేయడం కూడా అదొక శిక్ష. సో దాని కింద చూసుకుంటే కోల్బర్గ్ నైతిక వికాస దశ కిందికి చూసుకున్నట్టయితే విధేయత శిక్ష అనేటువంటి దశ కిందికి ఇది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ క్యావ్డ్ సిఏవిడి థారండైక్ పెట్టినటువంటిది ప్రజ్ఞా పరీక్ష. మాపనం చేసేది ఏంటి అని ఇచ్చాడు. ఇదైతే మనకు సిఏవిడి కంప్లీషన్ అంటే వాక్యపూరణ, ఏ అంటే అర్థమెటిక్, బి అంటే వొకాబులరీ పదజాలం సంబంధించి, డి అంటే నిర్దేశాలు పాటించడం అనమాట. సో కింద వాటిలో సంస్కంది ఏముందో సో అది. ఇంటర్నెట్ ద్వారా హింసాత్మక ప్రవర్తన పిల్లవాడు నేర్చుకున్నాడంట. దాంట్లో ఉండేటువంటి అభ్యసనం ఏంటి, మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మనకు పరిశీలన ఉంటే పరిశీలన పెట్టచ్చు, పరిశీలించడం ద్వారా చేశాడు కాబట్టి పరిశీలన ఆప్షన్స్లో లేదు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం, జ్ఞానాత్మక సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఇలాంటివన్నీ ఉన్నాయి, నిబంధన సిద్ధాంతం. సో వీటన్నిటిలో పోల్చుకుంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతమే మనకు మెయిన్. పరిశీలన ఉంటే కానీ పరిశీలన పెట్టచ్చు, కానీ పరిశీలన లేదనమాట. పిల్లలు వక్తృత్వ పోటీల్లో అనర్గళంగా మాట్లాడడం అనమాట. భాషా పోటీలు పెడతాం కదా, సో వాటిల్లో బాగా మాట్లాడేటువంటి పోటీ అది ఏంటి మనకు పేరులోనే ఉంది. వక్తృత్వ పోటీలు అంటే భాషకు సంబంధించి. అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే ఏమని అర్థం, భాషా సంబంధ ప్రజ్ఞ తనను బాగా ఉందని అర్థం. సో ప్రజ్ఞకు సంబంధించి భాషా సంబంధ ప్రజ్ఞ అనేది దీనికి రైట్ ఆన్సర్. సంధి చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంట. సంధి అంటే తెలుగు సంబంధించి వ్యాకరణం ఉంది కదా, వ్యాకరణం సంబంధించి గ్రామర్ పార్ట్ సంబంధించి వస్తుంది. ఆ గ్రామర్ పార్ట్లో సంధి వస్తుంది కదా, సంధులు సమాసాలు ఇలాంటివన్నీ వచ్చాయంటే, భాషా భాగాలు వచ్చాయంటే కదా అది గుడ్డిగా పెట్టేయచ్చు మనము భాషా ప్రజ్ఞ అని చెప్పి. కింద మనకు భావ ప్రజ్ఞ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి అర్థ ప్రజ్ఞ అని కూడా ఉంటుంది. అవంతా మనకు మన భావంలో ఏదన్నా పిల్లవాడు అర్థం చేసుకోవడంలో లోపం ఎదురవుతుంటే భావ ప్రజ్ఞ వస్తుంది. ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్, ఒక పదం బదులు ఇంకో పదం రాయడము, అది మళ్ళీ వేరే ప్రజ్ఞ వస్తుంది. ఆ విధంగా వ్యాకరణం సంబంధించి ఏవైనా లోపాలు ఉంటే కదా అది భాషా ప్రజ్ఞకు వస్తుంది. భాషా ప్రజ్ఞ అంటే అంతా గ్రామర్ పార్ట్ అనమాట, ఓకేనా. వ్యాకరణం సంబంధించి గ్రామర్ పార్ట్లో ఏమైనా లోపాలు ఉంటే భాషా ప్రజ్ఞకు వస్తుంది. ఇది మనకు సంబంధించినటువంటి 84 క్వశ్చన్స్ ఇక్కడ అనేది చూసుకున్నామండి. సో ఇక్కడ మనకు చూసుకున్న కాడికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తెలిసినటువన్నీ మనకు రైట్ ఆన్సరే పెట్టాము. మీకు ఏదన్నా ఇంకా రాంగ్ అనిపించినా లేక మీకు ఏమైనా తెలిసిన ఆప్షన్స్ ఉంటే కదా కింద కామెంట్ చేయండి, ఫర్దర్ వాళ్ళకి యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు కంపల్సరీ పీడిఎఫ్స్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా తీసుకోండి, ఎందుకంటే తక్కువ టైంలో అని అనుకోవద్దు. నెక్స్ట్ ఇంకా July 1, 2 కదా ఎగ్జామ్స్, July 1, 2 కాబట్టి ఆ లోపు మీరు 7th, 8th అయినా సరే ఫుల్గా చూసుకున్నారంటే కదా సైన్స్ సోషల్ 7th, 8th ఫుల్గా చూసుకోండి, ఓకేనా. 9th, 10th కూడా చూసుకోవాలి. మరీ మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ 7th, 8th నుంచి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కాబట్టి సో దీని నుంచి చూసుకోండి. మెయిన్ అది కూడా చూసుకోవడం కూడా క్లారిటీగా చదువుకొని వెళ్ళండి, క్లారిటీగా, ఓకేనా. సైకాలజీ అయితే కనుక అకాడమీ బుక్ చదువుకుంటే సరిపోతుంది, అకాడమీని దాటి వెళ్ళట్లేదు. సో ఇది మనకు సంబంధించి మీకు పీడిఎఫ్స్ అనేటివి యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయండి. క్లాసెస్ ఉన్నాయి, యాప్ కూడా మీకు పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ చేసుకోవచ్చు. కేవలం మీకు ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కే ఉంది, చూడండి 199 రూపీస్కే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 months వ్యాలిడిటీ ఉంటుందండి. తక్కువ టైంలో తక్కువ ఉంది కాబట్టి సో టైం అందుకు 3 months మాత్రమే ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు 199 రూపీస్కే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదంటే కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, అట్లయినా పర్చేజ్ చేసుకోవచ్చు. ప్లస్ సైకాలజీ సంబంధించి ఒక్క బిట్ కూడా దీంట్లోంచి వెళ్ళలేదన్నమాట బయటికి. ఇచ్చినటువంటి బిట్స్లో అన్నిట్లో మనకు దీంట్లో నుంచే ఇవ్వడం జరిగింది, ఒక్క బిట్ కూడా బయటకు వెళ్ళలేదు. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ బుక్లో నుంచే ఇచ్చాడు. సో ఈ బుక్స్ మహా అంటే ఒక 200 pages ఉంటుందండి. ఇక్కడ పీడిఎఫ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదంతా మీకు మొత్తం కలిసి 99 రూపీస్కే ఉంది. సో పర్చేజ్ చేసుకోండి, ఈ బుక్ కంపల్సరీ చదువుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా మీకు యాప్లో ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి 13th సెషన్ సంబంధించి మీకు దాదాపు 100+ క్వశ్చన్స్ కూడా పెట్టున్నాము. సో అది కూడా చూడండి ఒకసారి.